తిరుమల లడ్డు విషయంలో మొదట అఫెన్సివ్గా వెళ్ళి ఆ తర్వాత డిఫెన్స్లో పడ్డటువంటి తెలుగుదేశం మళ్ళీ అఫెన్సివ్ స్టెప్కే రంగం సిద్ధం చేసుకుంది. ఓ పక్కన పురంధేశ్వరి, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ అండ ఉండటం, దాంతోపాటుగా ఇప్పుడు కోర్టులో కూడా వాయిదాలు కేంద్ర ప్రభుత్వమే వాయిదా వేసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అటాకింగ్ మోడ్ పెంచింది. నిన్న ఆనం వెంకటరమణారెడ్డి, ఇవాళ పట్టాభి. తాజాగా ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి నెలకు 1000 టన్నులు నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేదు, కేవలం 16 టన్నులు మాత్రమేనని టీటీడీ టెక్నికల్ కమిటీ నిర్ధారించింది. 1000 టన్నుల నెయ్యిని ఎలా సరఫరా చేయగలరో జగన్ సమాధానం చెప్పాలి. ఏఆర్ ఫుడ్స్ నుండి జూన్ 4 నెయ్యి దిండిగల్ నుండి బయలుదేరిన లారీ తిరుమలకి జూన్ 12 చేరుకుంది. 500 కిలోమీటర్ల దూరాన్ని చేరుకునేందుకు 8 రోజులు ప్రయాణం చేయడం ఏంటి? ఏఆర్ ఫుడ్స్ నుండి జూన్ 4 నెయ్యితో దిండిగల్ నుండి బయలుదేరిన లారీ తిరుమలకి జూన్ 12 చేరుకుంది. 500 కిలోమీటర్ల దూరాన్ని చేరుకునేందుకు ఇంత పట్టిందంటే ఏంటి పరిస్థితి? ఇతర ప్రాంతాల జంతు కొవ్వుతో తయారు చేయబడిన కల్తీ నెయ్యిని తమ కంపెనీ పేరుతో సరఫరా చేశారు. నెయ్యి కాంట్రాక్టులో కోట్లు మింగడం కోసం వైవి సుబ్బారెడ్డి, భువన కరుణాకర్ రెడ్డి వాళ్ళకి సపోర్ట్ చేసిన అధికారులు పాపాలు చేశారంటూ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ స్టేట్మెంట్. ఇక్కడే డబ్బులు ఎవడైనా తినాలంటే ఎక్కువ అయితే తింటాడు కానీ తక్కువకి తింటాడా? 450 రూపాయలు దీన్ని 350 రూపాయలకి అమ్మితే తినడానికి అవకాశం ఉంటుంది. ఇంకా 1000 రూపాయలకి పెట్టి కొన్నారంటే ఇది ఉంటుంది. కాకపోతే ముందు నుంచి అనుకుంటున్నట్టు దాంట్లో సరైన రూట్లో తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారు. సరైన రూట్ ఏంటి? జంతు వ్యర్థాలను కలిపి అపవిత్రం చేయడం కోసమే ఈ పని చేశారని చెప్తే తప్పు ఉండదు. డబ్బులు తినేయడానికి అంటే కనుక తక్కువకి ఎవడు టెండర్ ఒప్పుకోడు. అదే ఇక్కడ లాజిక్.